కోడికత్తి డ్రామా మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. 2018 సమయంలో అప్పటి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన సమయంలో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి షోల్డర్ మీద ఒక చిన్న పొదునైనటువంటి దాంతో దాడి చేశాడు. దాన్ని అప్పట్లో హత్యాయత్నంగా చెప్పుకుని అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు గారు, సీఎం గా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనే చేయించాడు. ఆ జల్లిపల్లి శ్రీనివాస్, ఆ వ్యక్తి పేరు జల్లిపల్లి శ్రీనివాస్, దాడి చేసిన వ్యక్తి. సో చేసిన వ్యక్తి అక్కడ హర్షవర్ధన్ అనే ఒక టీడీపీ నేతకు చెందినటువంటి క్యాంటీన్ లో అతను పనిచేస్తున్నాడు కాబట్టి అతనే ఈ దాడి చేయించుంటాడు. అతని వెనక తెలుగుదేశం పార్టీ ఉంటుందని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశాడు. సరే, రాజకీయంగా కూడా కొంత లబ్ధి పొందిన మాట వాస్తవం. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఈ కేసుని ఎన్ఐఏకి ఇచ్చారు. సో అది ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడి కాబట్టి దాన్ని ఎన్ఐఏకి ఇచ్చారు. మొదట్లో ఈ కోర్టు విజయవాడలో ఉండేది, తర్వాత వైజాగ్ లో కూడా పెట్టడంతో చివరిలో ఈ మధ్య కాలంలోనే దాన్ని వైజాగ్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు కేసుని. అయితే ఎన్ఐఏ దాదాపుగా 4.5 సంవత్సరాల పాటు విచారణ చేసిన తర్వాత ఏం చెప్పింది అంటే, అనేక మంది సాక్షులను విచారించి అనేక మంది వాంగ్మూలాలు తీసుకుని అనేక సీసీటీవీలతో పాటు అక్కడ ఉన్నటువంటి అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇతరుల వ్యక్తులు కావచ్చు, అలాగే జల్లిపల్లి శ్రీనివాసు సన్నిహితులు, ఈవెన్ ఎన్ఐఏ జల్లిపల్లి శ్రీనివాసు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా ఎంక్వైరీ చేసింది. సో ఆ చుట్టుపక్కల అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతకు ముందు రాజకీయాలతో ఏమైనా సంబంధం ఉందా, రాజకీయాల్లో ఎప్పుడైనా ఉన్నారా, సో ఇలాంటి విషయాలు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం తేల్చిందంటే దాడిలో కుట్రకోణం అనేది లేదు అని ఎన్ఐఏ స్పష్టంగా తేల్చి చెబితే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలా. అప్పుడు జల్లిపల్లి శ్రీనివాస్ చెప్పింది కూడా అదే, నన్నెవడు ఏం చేయమనలా, నేను జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని, ఆయనకి సానుభూతి రావాలని నేను చిన్న గాయం చేశా, అంతే తప్ప ఇందులో కుట్ర లేదు, ఇంకోటి లేదు అని శ్రీనివాస్ అప్పట్లోనే చెబితే దాన్ని ఎవరూ నమ్మలా. జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ట్విస్ట్ ఏంటంటే, అది ఎంత పెద్ద గాయమో నేను చెప్తాను చూడండి. వైజాగ్ లో దాడి జరిగితే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి వైజాగ్ లో దాడి జరిగితే హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. సో అది ఎంత పెద్ద దాడో మీరే అర్థం చేసుకోండి, అది ఎంత ప్రాణహాని జగన్మోహన్ రెడ్డికి మీరే అర్థం చేసుకోండి. సో జగన్మోహన్ రెడ్డికి అంత సమయం దొరికింది. సరే, ఇది విచారించింది ఏమి చంద్రబాబు గారి ప్రభుత్వంలో పోలీసులు కాదు. పైగా ఆ ఘటన జరిగిన ఏడాదికే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. సీఎం అయిన తరువాత కూడా ఆ విచారణ కొనసాగింది. ఒకవేళ నిజంగా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రభావం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంది ఆయనే. ఇంచుమించు అందులో ఎటువంటి కుట్రకోణం లేదని తేల్చే వరకు అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాట్లాడాలి. విషయం ఏంటంటే, ఇదే ఎన్ఐఏ కోర్టు విజయవాడలో కేసు విచారణ సందర్భంగా జల్లిపల్లి శ్రీనివాస్కి బెయిల్ రాట్లా. ఇప్పుడు అతను తప్పు చేశాడా లేదా అనేది నిరూపించబడలేదు ఒకటి. సో అది నిరూపించబడకపోవటం, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకపోవడంతో ఆ వ్యక్తికి బెయిల్ కూడా రాకుండానే దాదాపుగా 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. నిజంగా అందులో మొన్న న్యాయవాదులు చెప్పేది ఏంటంటే, నిజంగా ఆ వ్యక్తి దాడి చేసినా కానీ 3 నుంచి 5 ఏళ్ల లోపే శిక్ష పడద్దంట. ఆ వ్యక్తి దాడి చేశాడని తనంతట తాను ఒప్పుకున్నాడు కాబట్టి అది క్లోజ్ చేసేస్తే కేసు, ఆ వ్యక్తి నిందితుడని కేసు క్లోజ్ చేస్తే 3 నుంచి 5 ఏళ్ల లోపే శిక్ష పడద్దంట. ఆల్రెడీ అసలు దాడి అసలు విషయమే తేలకుండా 5 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాడు. వాళ్ళ తల్లిదండ్రులు, జల్లిపల్లి శ్రీనివాస్ తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో జగన్ని కలిసే ప్రయత్నం చేశారు. మీరు ఒక్కసారి ఎన్ఐఏ కోర్టుకు రండి, నా కొడుక్కి బెయిల్ వస్తుంది, కేసు తర్వాత కోర్టులో సాగుద్ది, మాకు కేసు గురించి మేము మాట్లాడట్లా, ఒక్కసారి మీరు కోర్టుకు రండి, మీరు కోర్టుకు వస్తేనే నా కొడుకు బెయిల్ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే బాధితుడుగా ఉన్నారో ఈ కేసులో ఆ వ్యక్తి కోర్టుకి వెళ్ళి నిలబడి చెప్పాలి, ఎస్ జల్లిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ వ్యక్తే, నా మీద ఆ రోజు దాడి చేసింది ఆ వ్యక్తేనని చెప్పి కోర్టులో జగన్ స్వయంగా ఒక 5 నిమిషాలు వాంగ్మూలం ఇస్తే అప్పుడు కేసు ముందుకు కదులుతుంది. ఆ వ్యక్తికి ముందు టెంపరీగా బెయిల్ వస్తుంది. ఎందుకంటే అప్పటికే 3-4 ఏళ్ల పైగా జైల్లో ఉన్నాడు కాబట్టి బెయిల్ వస్తుంది. కానీ జగన్ బాధ ఏంటంటే, అప్పట్లో నిందేమో టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద వేసేసాం. ఇప్పుడు కన్నా ఎన్ఐఏ కోర్టు కన్నా ఇందులో కేసులో ఏమీ లేదని కొట్టేస్తే అది ఎవరికి అవమానం? జగన్మోహన్ రెడ్డికి అవమానం. ఆ రోజు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మీద నరాసుర రక్త చరిత్రని ఎవరి మీద వేశారు నింద? చంద్రబాబు నాయుడు మీద వేశారు. కట్ చేస్తే ఎవరున్నారు అందులో? అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఉంది. సరే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్ పాత్ర కూడా ఉందనేది వాళ్ళ వాదన. సరే, అది పక్కన పెట్టి పోలీసులు, సిబిఐ చెప్పిన దాన్ని చూసుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబమే అందులో ఉంది, డౌటే లేదు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా ఉంది కదా. మరి ఆ రోజు నింద ఎవరి మీద వేసాం?
తర్వాత ఎవరని తేలింది? సేమ్ కోడికత్తి విషయంలో కూడా ఆ రోజు నింద చంద్రబాబు నాయుడు మీద వేసాం, ఈ రోజు అసలు ఇందులో కుట్రకోణమే లేదు అని తేలితే అది జగన్మోహన్ రెడ్డి బ్రతుకును బయట పెడుతుందని జగన్ భయం. దాంతో ఏం చేశాడు? 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నేను సీఎంగా ఉన్నా రాలేనన్నాడు. తాడేపల్లి నుంచి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు గట్టిగా 6 నుంచి 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉందో. అంటే జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే 10 నిమిషాలు కూడా పట్టదు. సరే, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు నిజంగానే కోర్టుకి వెళ్ళే 10 నిమిషాల ఖాళీ నీకు లేదు అనుకుందాం. కాసేపు కూతుళ్ళ కోసం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని విదేశాలకు వెళ్ళడానికి సమయం ఉంటుంది. కానీ ఒక దళిత వ్యక్తి కావాలని చెయ్యని ఒక నేరానికి జైలు శిక్ష అనుభవిస్తుంటే మాత్రం జగన్కి వెళ్ళి కనీసం అక్కడ ఇతనే జల్లిపల్లి శ్రీనివాసు దాడి చేసింది ఇతనే అని చెప్పే ఓపిక లేదు. సరే, ఓకే, నువ్వు సీఎంగా వదిలే, ఓకే. నువ్వు ఓడిపోయి 2 ఏళ్ళు అయింది, తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నావు కదా, నువ్వు శవరాజకీయాలు చేయడానికి ఏపీ వస్తున్నావు కదా, మరి ఎందుకు ఇప్పుడు కోర్టుకి వెళ్ళలేకపోతున్నావు? ఇప్పుడు ప్రస్తుతానికి విశాఖలో ఉంది ఈ కేసు. వాస్తవానికి ఎన్ఐఏ ఏం చెప్పింది? ఇంకా మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? ఇందులో కుట్రకోణం అయితే లేదు అంటే జగన్ ఒప్పుకోలా. వెంటనే ఏం చేశాడు? హైకోర్టుకి వెళ్ళాడు. నా మీద దాడిలో అసలు తూతూ మంత్రంగా విచారణ చేశారంట. 4.5 సంవత్సరాలు విచారణ జరిగితేనంట తూతూ మంత్రంగా విచారణ అంట. అరే, పినీసు గుచ్చుకున్నట్టు చేతికి గుచ్చుకున్న దీనికే నువ్వు రాద్ధాంతం చేసి ఇందులో ఇంకా కుట్రకోణం ఉంది, డెప్త్ అయిన విచారణ జరపాలన్నావు కదా. మరి వివేకానంద రెడ్డి తలని 2 ముక్కల కింద బద్దలు కొట్టారు గొడ్డలతో. మరి అందులో డెప్త్గా విచారణ జరపాలని ఎందుకు అడగో నువ్వు? నీ సొంత బాబాయ్ తలను 2 ముక్కలుగా పగలగొడితే గొడ్డలితో ఆ కేసులో మాత్రం విచారణ అవసరంలా. ఆ కేసులో సిబిఐ డెప్త్గా వెళ్ళక్కర్లా. కానీ గుండు పిన్ను గుచ్చుకుని చూసారా చేతికి, దానికి మాత్రం లోతైన విచారణ కావాలంట. ఇది ఎక్కడ విచిత్రమో నాకు అర్థం కాల. అక్కడ ఒక ప్రాణం పోయిందా, ఇక్కడ నీకు చేమ కుట్టినట్టు కూడా లేదా, దీనిలోనేమో లోతైన విచారణ కావాలా, దాంట్లో మాత్రం మనం అడగమా? నీకు తగిలిన గాయానికి నువ్వు వైజాగ్లో గుచ్చుకుంటే హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటావా? ఒక చిన్న లాజిక్. నువ్వు చెప్పింది ఏంటి? అప్పట్లో నన్ను చంపాలని ప్రయత్నం చేశారన్నావు కదా. నిజంగా ఒక వ్యక్తిని ఎవరైనా చంపాలని ప్రయత్నం చేస్తే అదే వ్యక్తి పవర్లోకి వచ్చిన తర్వాత ఎందుకు కోర్టుకి వెళ్ళకూడదు? ఇప్పుడు నేనే ఆరోపణ చేసి అదిగో ఒక వ్యక్తి నా మీద మారణాయుధంతో దాడి చేశాడని, నేను ఎందుకు కోర్టుకు వెళ్ళి ఎస్ నా మీద మారణాయుధంతో దాడి చేశాడు, దీని వెనక కుట్రకోణం ఉందని నువ్వు ఎందుకు వెళ్ళి కోర్టుకు చెప్పవు? ఎందుకు వెళ్ళడంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళి మాట్లాడిన రోజు నుంచి అసలు కేసు ట్రయల్లోకి వస్తుంది. అసలు కేసు ట్రయల్లోకి వస్తే ఇందులో కుట్రకోణం లేదని కొట్టేయడంతో పాటు జల్లిపల్లి శ్రీనివాస్ ఆల్రెడీ 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఇంకా జైలు శిక్ష కూడా అవసరం ఉండదు, ఆల్రెడీ అనుభవించేశాడు. సో కేసును కొట్టేస్తారు. కానీ అది జగన్కి రాజకీయంగా ఇబ్బంది. ఈ సాక్షిలో ఏం రాశారు చూడండి. వాస్తవానికి మళ్ళీ దీని మీద హైకోర్టుకి వెళ్ళారు. నాకు తెలిసి ఇక్కడ కాదంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తారేమో. ఇక్కడ చూడండి, జగన్పై ఇక్కడ కూడా హత్యాయత్నమే. మళ్ళీ జగన్పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు సరైన దశలో సాగలేదంట. మరి నువ్వు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు ఎన్ఐఏకు రిక్వెస్ట్ పెట్టాల్సింది. ఈ కేసుని ఎన్ఐఏ కాదు సిబిఐకి ఇవ్వండనో, లేదా మా రాష్ట్రంలో మేము విచారణ చేయించుకుంటాం, మా పరిధిలోనే జరిగింది కాబట్టి మాకు వదిలేయండనో. నువ్వు ఎందుకు అడగల 5 ఏళ్ళు సీఎంగా ఉండి? జగన్ అడగొచ్చు కదా, నీకు ఎన్ఐఏ మీద నమ్మకం లేదు, అదేమి చంద్రబాబు నాయుడు చేతిలో ఏజెన్సీ కాదు కదా, మరి ఎన్ఐఏ మీద నీకెందుకు నమ్మకం లేదు? జగన్మోహన్ రెడ్డికి ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే నమ్మకం ఉంటుంది. తూతూ మంత్రంగా దర్యాప్తు పూర్తి చేసిందంట. తూతూ మంత్రంగా 4.5 సంవత్సరాల పాటు విచారణ చేస్తే తూతూ మంత్రంగా దర్యాప్తు చేసిందంట. అంతే హడావిడిగా ఛార్జ్షీట్ దాఖలు చేసిందంట. టైం రాయడు ఇక్కడ. ఎన్నేళ్ళు దర్యాప్తు చేశారని టైం రాయడు. 4.5 సంవత్సరాలు దర్యాప్తు చేశారు. అలాగే దర్యాప్తులో చాలా లోపాలు ఉన్నాయి, అనేక కీలక అంశాలు వదిలేసింది, సిట్ సేకరించిన సాక్ష్యాలను పట్టించుకోలేదు, అందుకే లోతైన దర్యాప్తు కోరుతున్నాం, దీన్ని తిరస్కరిస్తూ విజయవాడ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవు. హైకోర్టులో జగన్ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు. ఆల్రెడీ ఎన్ఐఏ చెప్పింది ఇంకా లోతైన విచారణ జరపాలని అడిగితే లోతు లేదు, ఆవకాయ గడ్డ లేదు, అసలు ఇందులో ఏమి దాడి చేసిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి పొలిటికల్ నెరేటివ్ ఉందనటానికి కానీ, దీని వెనక వేరొక వ్యక్తి ఉన్నాడు అని చెప్పటానికి కానీ ఇసుమంత సాక్ష్యం కూడా దొరకలేదు. 4 సంవత్సరాల విచారణలో ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు అని తేల్చి చెప్పి ఇక లోతైన విచారణ చేయటం సాగదో, ఇప్పటికే నిందితుడు జైల్లో ఇదిగా ఉన్నాడు కాబట్టి సాగదని చెప్తే వెంటనే జగన్కి అర్థమైపోయింది ఎక్కడ ఎన్ఐఏ కోర్టు ఈ కేసును కొట్టేస్తుందో, ఎక్కడ ఆ వ్యక్తికి జైలు శిక్ష ఖరారు చేస్తే ఇందులో కుట్రకోణం లేదంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది అవుతుందో అని. అప్పుడు ఎన్నికల ముందది, ఇది కూడా మొన్న ఎన్నికలకు ముందే.
ఇబ్బంది అవుతుందని వెంటనే ఏం చేశాడు, హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. వెంటనే హైకోర్టు ఏం చేసింది, ఆ ఎన్ఐఏ విచారణను తాత్కాలికంగా ఆపేయాలని చెప్పి స్టే ఇచ్చింది. సో ఆ స్టే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ విచారణే నిన్న జరిగింది. నిన్న జరిగితే వాదనలు విన్న తర్వాత మే 6కి వాయిదా వేశారు. నాకు తెలిసి ఎన్ఐఏ కోర్టుతో హైకోర్టు కూడా ఏకీభవిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్ఐఏ కోర్టు చాలా స్పష్టమైన ఆధారాలను ముందు పెట్టింది, అందులో ఎటువంటి పొలిటికల్ నెరేటివ్ లేదు అని చెప్పడానికి. కానీ జగన్ మాత్రం ఉంది అని చెప్తాడు. ఇంత మ్యాటర్ రాశాడు కదా ఇందులో. ఈ 4.5 ఏళ్ల పాటు జల్లిపల్లి శ్రీనివాసు లేదా కేసు మొత్తంగా చూసుకుంటే 7 ఏళ్ళు అయింది. మనకు 2018లో జరిగింది ఇది. దాదాపుగా 7 ఏళ్ళు అయింది కదా, 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది కదా. ఈ 6-7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళలేదు? జగన్ ఎందుకు? సాక్షి సమాధానం చెప్పాలి దీనికి. నువ్వు అన్నా ఓకే, నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, ఇంకా లోతుకి వెళ్ళాలి, దీని వెనక ఎవడో ఉన్నాడని ఎవడో ఒకటి పేరు పెడితేనే కానీ నాకు మనశ్శాంతి లేదనేది నీ ఫీలింగ్. ఓకే రైట్, దాన్ని పక్కన పెడదాం. నువ్వు కేసులో ఇంత లోతైన దర్యాప్తు జరపాలని కోరుకునేవాడివి ఎందుకు ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళి ఆ రోజు నా మీద దాడి చేసింది ఈ వ్యక్తే, నా పదునైన ఆయుధంతో గుచ్చింది ఈ వ్యక్తేనని చెప్పి నువ్వు ఎందుకు కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వలేదు? ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఈ కేసులో అందరూ కోర్టుకు హాజరయ్యారు, ఎన్ఐఏ కోర్టుకి. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే హాజరవ్వాలి. 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నాడు, రావటం కుదరదని చెప్పి 5 ఏళ్ల పాటు నెట్టేశాడు. మరి 2 సంవత్సరాలు ఆల్రెడీ పదవి ఊడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్క రాష్ట్రంలో మొహం దాచుకుంటున్నాం కదా మనం. మరి ఎందుకు విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోయాడు? ఈ 2 ఏళ్లలో ఎందుకు వెళ్ళలేదు? సరే సీఎంగా ఉన్నప్పుడు వదిలేద్దాం, ఎందుకు వెళ్ళలేదు? ఈ కేసు ఒకవేళ ఇందులో వాళ్ళ బాధ ఒకటే, కుట్రకోణం లేదు అని కొట్టేయకూడదు, దీన్ని సాగదీయాలి. రాబోయే ఎన్నికల వరకు కూడా, అంటే నెక్స్ట్ ఎన్నికలు, ఇది ఒకవేళ ఇందులో కుట్రకోణం లేదని కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి మరొక బాబాయ్ గొడ్డల పోటు లాంటిదే. ఎందుకంటే నరాసుర రక్త చరిత్రని ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద విషం జిమ్మితే తిరిగి వీళ్ళకి తగిలింది చూసారా? ఇప్పుడు కోడికత్తు కూడా అంతే, చంద్రబాబు నాయుడు మీద జిమ్మాడు విషయాన్ని. ఇది ఇప్పుడు రివర్స్లో కుట్రకోణం లేదంటే జగన్కు తగులుద్ది. అందుకని ఏం చేస్తున్నాడు, కేసును ల్యాగ్ చేస్తున్నాడు. ఒకవేళ రేపు హైకోర్టులో ఎన్ఐఏ వాదన కరెక్ట్గానే ఉంది, దర్యాప్తు సవ్యంగానే ఉంది, సో ఇంకా దీని మీద లోతైన దర్యాప్తు అవసరం లేదు, ఉన్న ఆధారాలతో నిర్ణయం తీసుకోవచ్చు ఎన్ఐఏ కోర్టు అని కానీ రేపు పొద్దున హైకోర్టు చెప్పింది అనుకోండి, వెంటనే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్తాడు. ఏమని? తూతూ మంత్రంగానే వీళ్ళు దర్యాప్తు చేశారు, హైకోర్టు కూడా మా వాదనలు అసలు పట్టించుకోలేదు, కాబట్టి దీని మీద మళ్ళీ స్టే ఇవ్వండానో లేదా ఎన్ఐఏకు మళ్ళీ ఒక 5-6 ఏళ్ల పాటు లోతుగా విచారణ జరపాలని చెప్పండి అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడు. నేను అడుగుతున్నా, విచారణ జరపాలని అడిగే వ్యక్తివి ఎందుకు కోర్టుకి వెళ్ళావు? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రాజ్యాంగానికి అతీతుడా? రాజ్యాంగ వ్యవస్థల మీద జగన్కి గౌరవం లేదా? అరే నిన్ను చంపడం, ఇక్కడ కూడా నువ్వు హత్యాయత్నం అని రాసుకున్నావు, నిన్ను చంపడానికి ఒక వ్యక్తి వచ్చాడని నువ్వు చెప్పావు, నువ్వు వెళ్ళి అదే మాట నువ్వు కోర్టులో చెప్తే ఆ వ్యక్తికి శిక్ష పడద్దు కదా, నన్ను చంపడానికి వచ్చాడు అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పవు? అక్కడ ఇంటెన్షన్ జల్లిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి శిక్ష పడటం కాదు, దాని వెనక ఎవడో ఒకడు ఉన్నాడని చెప్పడం ఆయన ఇంటెన్షన్, చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పడం ఆయన ఇంటెన్షన్. పాపం ఒక దళిత వ్యక్తిని 5 ఏళ్ల పాటు తెలిసి చేశాడో తెలియక చేశాడో, చేసింది తప్పే, కానీ 5 ఏళ్ల పాటు నిజంగా ఆ రోజు కోడికత్తి సానుభూతి నీకు కలిసి వచ్చిందేమో నువ్వు సీఎం అవటానికి. ఆ రోజు గొడ్డలి సానుభూతి కావచ్చు, కోడికత్తి సానుభూతి కావచ్చు, ఆ రెండు నీకు కలిసి వచ్చినాయేమో, వాటి వల్లే సీఎం అయ్యేవేమో. కానీ కట్ చేస్తే నువ్వు సీఎం అయిన తర్వాత తీరా చూస్తే రెండిట్లోనూ నీ పాత్రే ఉంది. నాకు తెలిసి దీని వెనక కూడా అసలు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని ఏమైనా భయపడుతున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సినిమాల్లో మనం చూస్తాం కదా, సానుభూతి డ్రామాలు ఆడించుకుంటాం కదా, అలాగేదన్నా ప్రీ ప్లాన్డ్గా చేయించుకున్నారేమో, అదేమన్నా బయటపడద్దని భయపడుతున్నాడేమో. మన గులకరాయి చూసాం కదా మనం, కోడికత్తి చూసాం, మన గులకరాయి చూసాం, అలాగేదైనా డ్రామా ఉందేమో ఇందులో, ఒకవేళ అదేమైనా బయటపడద్దని భయపడుతున్నాడేమో. ఏదేమైనా మొత్తంగా ఒక దళిత యువకుడి జీవితం 5 ఏళ్ల పాటు జైలులో నలిగిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కోర్టుకు వెళ్లకుండా ఇంకా కేసును సాగదీయాలి, ఇంకా సాగదీయాలంటాడు. కానీ అక్కడ బాబాయి మర్డర్ కేసులో మాత్రం విచారణ చెయ్యాలి, ఇంకా లోతుగా జరపాలని మాత్రం జగన్ మాట్లాడు. అంటే సొంత బాబాయి చనిపోయినా కానీ తనకిష్టమే, కానీ తన మీద గుండు పిన్ను గుచ్చుకున్నట్టు జరిగినటువంటి దాడిని మాత్రం లోతుగా విచారణ. దీన్ని బట్టి మీకు అర్థమవుద్ది జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ ఏంటనేది. ఏది ఏమైనా ఒక దళిత యువకుడు 5 ఏళ్లలో జైలులో మగ్గిపోవటానికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణం.